గోదావరి మరోసారి ఉగ్ర రూపం దాల్చింది. ఎగువన ఉన్న భద్రాచలం వద్ద 50.5 అడుగుల మేర ప్రవహిస్తున్న గోదావరి ధవళేశ్వరం ఆనకట్ట వద్ద 13.75 అడుగులుగా నమోదవుతోంది. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. బ్యారేజ్ నుంచి 13 లక్షల క్యూసెక్కుల్ని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ఎగువ నుంచి భారీగా ప్రవాహంతో గోదావరి పాయలైన గౌతమి, వశిష్ఠ, వైనతేయలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తూర్పు గోదావరి జిల్లాతో పాటు ఇటీవల వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. మొదట ఏలూరు జిల్లా కైకలూరులో వరద ప్రభావిత ప్రాంతాలను హెలికాప్టర్ ద్వారా పరిశీలించనున్నారు. ఇక గోదావరి వరద పరిస్థితికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాయికృష్ణ అడిగి తెలుసుకుందాం. సాయికృష్ణ, గోదావరి పరివాహకంలో ప్రస్తుతం వరద ప్రభావం ఏ విధంగా ఉంది? అధికారులు ఏమంటున్నారు? శ్వేత, గోదావరికి భారీ వరద వచ్చి చేరుతుంది. 3 రోజుల క్రితం తగ్గినట్టే తగ్గింది. క్రమంగా 10 లక్షల ప్రవాహం నుంచి దిగువకు వచ్చేసింది. గోదావరి ఇంకా వరద ప్రవాహం రాకపోవచ్చనే అనుకుంటున్న సమయంలో అకస్మాత్తుగా భారీ వరద నిన్నటి నుంచి క్రమక్రమంగా గంటకు పెరిగిపోయింది. రాత్రి తొలి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు ధవళేశ్వరం ఆనకట్ట వద్ద. ఈ తెల్లవారుజామున 5 గంటలకు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుతం 14.2 అడుగుల నీటి మట్టం ఉంది. 13,37,000 భారీ లక్షల క్యూసెక్ల ప్రవాహం దిగువకు విడుదల చేస్తున్నారు. కోనసీమలో పలు లంకలు ముంపు బారిన పడ్డాయి, జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఐనవేలి మండలం బీడియం కాజ్వేపై వరద నీరు ఉధృతిగా ప్రవహిస్తుంది. అట్లాగే పి గన్నవరం మండలంలో అత్యధిక లంక గ్రామాలు ఉన్నాయి, మొత్తం కూడా వరద గుప్పిట్లో చిక్కున్నాయి. అలాగే పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలోని పి గన్నవరం నియోజకవర్గం వైపు ఉన్న 7 లంక గ్రామాలు కూడా పూర్తిగా వరద బారిన పడ్డాయి. కాజ్వేలు నీట మునగటంతో మొత్తం మరపడవల ద్వారానే గోదావరిలో లంకవాసులు పడవలు దాటి ఒడ్డుకు చేరుతున్న పరిస్థితి ఉంది. ఇంకా ఈ ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉండడంతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ పూర్తి స్థాయిలో అప్రమత్తమయ్యారు. ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ అత్యవసరం అయితే తప్ప గోదావరిలో పడవలు దాటవద్దు, దాటి బయటకు రావద్దు అనేది మాత్రం విజ్ఞప్తి చేస్తున్నారు. అట్లాగే ముంపు బారిన పడుతున్న లంక గ్రామాల వాసులకు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. అలాగే మరోవైపు ఏలేరు కూడా 3 రోజులుగా మెట్ట ప్రాంతాన్ని కాకినాడ జిల్లాలో పూర్తి స్థాయిలో ముంచేసింది. అత్యధికంగా కిర్లంపూడి మండలంలో నష్టం వాటిల్లింది. 12 గ్రామాలు ఏలేరు పరిధిలో మొత్తం ప్రభావితమయ్యాయి, ముంచేసింది. అట్లాగే పిఠాపురం, కామర్లకోట, పెద్దాపురం, గొల్లప్రోలు మండలాలపై తీవ్ర ప్రభావం చూపింది. ఈ ప్రాంతాల్లో ఈ మధ్యాహ్నం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. సామర్లకోట వచ్చి మధ్యాహ్నం ఆ తర్వాత కిర్లంపూడి మండలం రాజుపాలెం వద్ద వరద బాధితులతో మాట్లాడి అక్కడ పంట పరిస్థితిని, మునిగిన పొలాలను కూడా ఆయన పరిశీలించి స్థానికులతో రైతులతో కూడా మాట్లాడనున్నారు. శ్వేత, ధన్యవాదాలు సాయికృష్ణ.